డివిజబిలిటీ రూల్ అంటే ఏంటిదంటే, మనం నార్మల్‌గానైతే డివిజన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా 4 డివిజిబుల్ బై 72 ఉంది. ఫర్ సపోజ్‌గా ఈ 4 డివిజిబుల్ బై 72ని మనం 72ని 4తో డివిజిబుల్ చేస్తాం. 4 1 జా హియర్ 4. 4 - 7, 7లోకెళ్ళి 4 పోతే 3 మిగులుతాయి. అప్పుడు 2 అనేది కిందికి వస్తుంది. 4 8 జా 32. సో మనం ఇలా నార్మల్గా డివిజన్ చేస్తే మనకు 4 అనేది డివిజిబుల్ అవుతుందా కాదా 72 తోటి అనేది తెలుస్తుంది. సో మనం ఈ ప్రాసెస్ అంతా చేయకుండా కొన్ని డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. అది 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా, 4తో డివిజిబుల్ అవుతుందా అని మనం తెలుసుకోవచ్చు. కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 చూద్దాం. 2 డివిజిబిలిటీ అంటే ఏంటిదంటే లాస్ట్ డిజిట్ 0 అన్న ఉండాలి, లేకపోతే ఆర్ ఈవెన్ నెంబర్. అది 2 డివిజిబిలిటీ, అది 2 తోటి డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకుందాం. 2 4 6 8 4 ఇలా అన్నట్టు. లాస్ట్ డిజిట్ అంటే ఏంటిదంటే లాస్ట్ 10th ప్లేస్, ఈ యూనిట్ ప్లేస్ అనేది ఈ ప్లేస్లో 0 అన్న ఉండాలి, లేకపోతే ఈవెన్ నెంబర్ అన్నా ఉండాలి. ఉంటేనే అది 2తో డివిజిబుల్ అవుతుంది అని తెలుసు. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 2 4 6 8. ఈ 4 నెంబర్స్లలో ఏదో ఒక నెంబర్ ఇక్కడ ఉంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 4 కాకుండా 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉన్నాయనుకో, ఇవి ఉంటే అది 2తో డివిజిబుల్ కాదు అన్నట్టు. 3 5 7 9 ఇవి ఆడ్ నెంబర్స్ ఉంటే 2తో డివిజిబుల్ కాదు. ఓన్లీ ఈవెన్ నెంబర్ అన్నా ఉండాలి, లేకపోతే 0 అన్నా ఉండాలి. ఇది 2 డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ డివిజిబిలిటీది ఇప్పుడు మనం 5ది చూద్దాం. 5 వచ్చేసి లాస్ట్ డిజిట్ అనేది 0 అన్న ఉండాలి, లేకపోతే 5 ఇదన్నా అదన్నా ఉండాలి. అంటే లాస్ట్ డిజిట్ 5 అన్న ఉండాలి, లేకపోతే 0. ఫర్ ఎగ్జాంపుల్ 6 4 2 5 0. లాస్ట్ డిజిట్ చూడండి, లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 0 కాకుండా 1 కానీ 2 కానీ 3 4 6 7 8 9 ఈ నెంబర్స్ ఏ ఉన్నా అది 5తో డివిజిబుల్ అవ్వదు. ఒకవేళ లాస్ట్ డిజిట్ 5 ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుంది. ఇది డివిజిబిలిటీ రూల్ 5ది. ఇప్పుడు నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ది 10ది చూద్దాం. 10 వచ్చేసి లాస్ట్ డిజిట్ 0 అన్న ఉండాలి, లేకపోతే లాస్ట్ డిజిట్ 0 ఉంటే అది 10 తోటి డివిజిబుల్ అవుతుంది. 0 లాస్ట్ డిజిట్ 0 ఉంటే అది 10 తోని డివిజిబుల్ అవుతుంది, లేకపోతే అది అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ మనం 3 and 9 చూద్దాం. ఈ 3 and 9 అనేది సిమిలర్గా ఉంటుంది. 3 అంటే ఏంటిదంటే సమ్ ఆఫ్ డిజిట్స్. ఫస్ట్ మనం 3ది చూద్దాం. 3ది ఏంటిదంటే సమ్ ఆఫ్ డిజిట్స్. ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకున్నాం 3లా. నేను ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటున్నా. 3 + 8 + 2 + 1 + 1 అంటే ఏంటిదంటే 3 8 2 1 1 ఇది ఉంది. ఫర్ సపోజ్గా ఎగ్జాంపుల్గా నేను ఇది తీసుకున్నా. దీన్ని ఫస్ట్ సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటిది? అడిషన్ చేయాలి. అడిషన్ చేసేంత వచ్చింది 15. ఈ వాల్యూ అనేది మళ్ళీ 3తోని డివిజిబుల్ అవుతేనే అది అంటే 3తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ అనేది 0 రావాలి. రిమైండర్ 0 వస్తే అది 3 డివిజిబుల్. ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే అది 3తో డివిజిబుల్ కాదు అన్నట్టు. ఓకేనా? అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేయాలంటే 3 డివిజిబిలిటీలో సమ్ ఆఫ్ డిజిట్స్ అడిషన్ చేయాలి. అడిషన్ చేసినాక ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని 3తో డివిజిబుల్ చేయాలి. ఇప్పుడు నాకు 15 వచ్చింది. 15ని 3తో డివిజిబుల్ చేస్తే అవుతుంది. 3 5 15. రిమైండర్ నాకు 0 వస్తేనే
అది మనకు 3తో డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే అది 3తో డివిజిబుల్ అవ్వదు అన్నట్టు. 9 కూడా అంతే. 9 కూడా సేమ్ డివిజిబిలిటీ రూల్. 9 ఏంటిదంటే సమ్ ఆఫ్ డిజిట్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూని 9తోని డివిజన్ చేయాలి. 9తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 వస్తేనే అది 9 డివిజిబుల్ అవుతుంది. 9 తోటి డివిజిబుల్ అవుతుంది. లేకపోతే అది 9తోని డివిజిబుల్ అవ్వదు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకుందాం. 2 + 1 + 2 + 1. ఫర్ ఎగ్జాంపుల్ 2 1 2 1 ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీన్ని ఫస్ట్ నేను సమ్ చేస్తున్నా. 2 1 2 1 2 3 4 5 6 వచ్చింది. ఇప్పుడు ఈ 6 అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. 9తో డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ అనేది మనకు 0 వస్తే 9 తోటి డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ రాకపోతే అది డివిజిబుల్ అవ్వదు అన్నట్టు. సో 9 6తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో 2 1 2 1 అనేది ఇట్ విల్ నాట్ డివిజిబుల్ బై 9. 9తో డివిజిబుల్ అవ్వదు అన్నట్టు. రిమైండర్ 0 వస్తేనే అది డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 4 చూద్దాం. 4 అంటే ఏంటిదంటే లాస్ట్ టూ డిజిట్స్ divisible by 4. Remainder is 0. అది డివిజిబుల్ బై 4, అది డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 4 8 2 7 2. ఫర్ సపోజ్గా మనం ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు అది 4తో డివిజిబుల్ అవుతుందా అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేది 7 2ని 4తో డివిజిబుల్ చేద్దాం. 4తో డివైడ్ చేస్తే హియర్ 4 1 4, 7 - 4 3, హియర్ 2, 4 8 32. సో 0. సో ఇది 4తో డివిజిబుల్ అవుతుంది అన్నట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి 8 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి సేమ్ లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 6 8 2 4 3. ఫర్ సపోజ్ మనం ఇంత తీసుకున్నాం. ఈ 2 4 3ని 8తో చేద్దాం. 8 3 24 వస్తుంది. సో 3 ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ 0. 8 టేబుల్లో 30 పోతుందా? పోదు. 8 4 28 వస్తుంది. సో 2 మిగులుతుంది. సో ఇది అనేది ఈ 4 6 8 2 4 3 అనేది 8తో డివిజిబుల్ అవ్వదు. నేను ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ 2 5 10 3 9 4 9 ఇవి మాత్రమే చెప్పాను. 2 5కి 10కి ఇవి కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ చెప్పాను. 3 9 అనేది సిమిలర్గా ఉంటాయి. 4 9 కూడా సిమిలర్గా ఉంటాయి. జస్ట్ మీరు ఒక 3 గుర్తుపెట్టుకుంటే 9 మీకు ఈజీగా అర్థమవుతుంది. 4 అండ్ 9 కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. నేను నా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని డివిజిబిలిటీ రూల్స్ చెప్తాను. 10 వరకు చెప్తాను. ఇక్కడ ఇంకా 3 4 6 7 8 ఇవి 3 4 6 7 8 ఈ 5 డివిజిబిలిటీ రూల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో 11 12 13 14 15 16 17 18 19 ఇవన్నీ డివిజిబిలిటీ రూల్స్ కూడా చెప్తాను. బట్ ఇక్కడికైతే ఇంతే ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అది మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైమా స్టడీస్.